రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పాలు మిల్క్ సెంటర్స్, మిల్క్ డైరీ అవుట్లెట్స్లో తనిఖీలు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరరామిరెడ్డి తన సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ బొమ్మ సెంటర్లోని ఓ దుకాణంలో నాణ్యత లేని నెయ్యిని అధికారులు గుర్తించారు. భీమవరం పట్టణంలో 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యిని సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్కు తరలించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వులు మరియు జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు ఆదేశాల మేరకు ఈ దినము భీమవరం పట్టణం నందు పాల కేంద్రాలు, నెయ్యి తయారు చేసే కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఈ దినము రిలయన్స్ పక్కన ఉన్న ఒక నెయ్యి దుకాణంలో అతను ఎక్కడి నుంచో వచ్చేసి వెన్న తీసుకొచ్చేసి ప్లాస్టిక్ కవర్లో కట్టేసి అమ్ముతున్నాడు. దాన్ని నెయ్యి తయారు చేసి చెప్తున్నాడు, కానీ దాని మీద నాకు వచ్చేసి నమ్మకం లేకుండా దాన్ని నెయ్యి కూడా వెన్నని సీజ్ చేస్తున్నాము. దాని పరీక్ష నిమిత్తం మేము వచ్చేసి ఈ రోజు ఆ వెన్నను కూడా శాంపిల్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్ పంపిస్తున్నాము. అదే విధంగా నెయ్యి కూడా చాలా మురికిగా ఉన్నది. ఆ కల్తీ మీద నెయ్యి మీద కూడా నేను అనుమానంగా ఉన్నది. ఆ నెయ్యిని కూడా సీజ్ చేసి శాంపిల్ వచ్చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్ పంపిస్తున్నాము. ఈ ప్రిమిసెస్ కూడా చాలా అసహ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో అతను వ్యాపారం చేస్తున్నాడు. ఎటువంటి లైసెన్స్ కూడా పొంది ఉండలేదు. అతను వచ్చేసి చేసే ప్యాకింగ్ కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము ఈ దుకాణాన్ని తదుపరి లైసెన్స్ తీసుకునేంత వరకు, ఈ శుభ్రం చేసి ఉంచేంత వరకు కూడా వ్యాపారం చేయకూడదనేసి ఆదేశాలు జారీ చేస్తూ సీజ్ చేస్తున్నామండి. దగ్గరగా ఒక 1500 లీటర్లు ఉంటుంది నెయ్యి. ఇది ఆ 1500 లీటర్లు వచ్చేసి వెన్న వచ్చి దగ్గరగా ఒక 1500 పైన ఉంటుంది. అది కూడా 1500 కిలోలు ఉంటుంది. అది ఎక్కడి నుంచి తెచ్చామంటే బయట చక్ర మిల్క్ సెంటర్ నుంచి తెచ్చామని చెప్తున్నాడు. కానీ మేము అనుమానించేసి ఆ వెన్నను కూడా మేము శాంపిల్ చేస్తున్నాము. అదే విధంగా నేను కూడా మేము శాంపిల్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్ పంపిస్తున్నాము. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అతని మీద చర్యలు తీసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు మిల్క్ సెంటర్స్, మిల్క్ డైరీ అవుట్లెట్స్లో తనిఖీలు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరరామిరెడ్డి తన సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ బొమ్మ సెంటర్లోని ఓ దుకాణంలో నాణ్యత లేని నెయ్యిని అధికారులు గుర్తించారు. భీమవరం పట్టణంలో 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యిని సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్కు తరలించారు. ఇసుక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ మురళి. థ్యాంక్ యూ నాని. భీమవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అటు మిల్క్ సెంటర్స్, అలాగే పాలు ఉత్పత్తి చేసే కేంద్రాలలోనూ, అలాగే పాలు ఫ్యాక్టరీలలో కూడా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. భీమవరానికి సంబంధించిన పోలీస్ బొమ్మ సెంటర్లో రాము నెయ్యి షాప్ లో అయితే 1500 కేజీల నెయ్యి, 1500 కేజీల వెన్నను అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారని చెప్పొచ్చు. ఆ పరిసరాలు కూడా పరిశుభ్రత లేని కారణంగా, అలాగే నెయ్యి కూడా మురికిగా ఉన్న కారణం చేత అయితే ఇది కల్తీ నెయ్యిగా అనుమానించి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే శాంపిల్స్ తీసి హైదరాబాద్ పంపించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ పాల కేంద్రాల పైన, ఈ పాలు చిల్లింగ్ సెంటర్ల పైన, వీటిపైన కొరడా జులిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరత ఉన్న కారణంగా, అంటే జిల్లాకి ఒకరిద్దరు అధికారులు ఉన్న కారణంగా అయితే ఇటు జాప్యం జరుగుతుందంటూ కూడా ప్రజల నుంచి అయితే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి నాని. రైట్, థ్యాంక్ యూ మురళి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.